నా పేరు డాక్టర్ పి నాగమణి. ఇక్కడ నేను సహాయ సంచాలకులుగా లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈ ఇన్స్టిట్యూట్లో మొత్తం పోస్టులని భర్తీ చేయడానికి ప్రమోషన్ ఛానల్స్లో ప్రమోషన్ లిస్ట్ కూడా మూవ్ అవుతూ ఉంది. తొందరలోనే ఒక డీడీ గారు ఒక డీడీ గారు కూడా రానున్నారు. అలాగే ఇక్కడ జరిగే జాతీయ స్థాయిలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని విధాలుగా అందరు వచ్చిన పశు వైద్యులందరికీ కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఇస్తున్నాము. ప్రతి బ్యాచ్కి కూడా పొరుగు ప్రదేశంలో ఉన్న పశు వైద్యశాలకు తీసుకెళ్ళి శాస్త్రీయపరమైన టెక్నికల్ నాలెడ్జ్ని ఇవ్వడానికి మేము ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రతి వారం ప్రతి బ్యాచ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఏ విధమైనటువంటి వాళ్ళకి ఎన్ని రకాలుగా ఇవ్వగలిగిన టెక్నిక్స్ అయినా కూడా అన్ని రకాలుగా వాళ్ళకి చాలా సంక్లిష్టమైన పరిస్థితులు కూడా వాళ్ళను ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ శాస్త్రీయపరంగా మేము ట్రైనింగ్లో అందిస్తున్నాము. ట్రైనింగ్ పరంగా అయితే ఎలాంటి అసంతృప్తి లేదు, అంత సంతృప్తికరంగానే జరుగుతుంది ఇక్కడ. అలాగే మేము వచ్చే ప్రతి పశువుకి కూడా ప్రతి శాస్త్రీయపరంగా వచ్చే పరికరాలను ఉపయోగించి వైద్యాన్ని అందిస్తున్నాము. ఇక్కడికి చాలా గ్రామాల నుంచి, పక్కనున్న గ్రామాల నుంచి వాళ్ళకి ఏదైతే వాళ్ళ గ్రామంలో వైద్యం అందలేదు, ఎలాంటి అసౌకర్యాన్ని వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలతో అన్ని పరికరాలను ఉపయోగించి మేము వైద్యాన్ని అందిస్తున్నాం. నా పేరు డాక్టర్ అనిల్ అండి. నేను స్టేట్ యానిమల్ హస్బెండరీ ట్రైనింగ్ సెంటర్ మండపేట నందు వెటనరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఈ స్టేట్ యానిమల్ హస్బెండరీ ట్రైనింగ్ సెంటర్ మండపేట ఇంచుమించుగా 1960లో మొదలైంది. అప్పటి నుంచి ఎంతోమంది ఇక్కడ వర్క్ చేశారు. సో రీసెంట్గా ఇది ఏంటంటే ఎప్పటి నుంచి ఇది కొత్తగా ఎవరైతే డాక్టర్లు జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ట్రైనింగ్ శిక్షణా కేంద్రంగా అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఎవరైతే డాక్టర్లు కొత్తగా జాయిన్ అవుతారో వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే మనకి ప్రత్యేక సదుపాయం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అని సపరేట్గా ఉంటుంది. అంటే పశువుల్లో పునరుత్పత్తి సంబంధించిన ఎటువంటి రోగాలనైనా ఇక్కడ ట్రీట్మెంట్ చేసే సదుపాయం ఉంటుంది. సో సపరేట్గా ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అనే సెక్షన్ని సపరేట్గా వార్డుని ఓపీగా రన్ చేస్తూ ఉంటాం. సో ఇన్ఫర్టిలిటీ క్లినిక్ ఎందుకు పెట్టారంటే సాధారణంగా ఏ పశు వైద్యశాలను మనం సందర్శించినా అక్కడ 50% ఆఫ్ ద కేసెస్, రోజు వచ్చే కేసుల్లో 50% కేసులు ఖచ్చితంగా పునరుత్పత్తి సంబంధించి వస్తాయి. సో పునరుత్పత్తి లేకపోతే ఉత్పత్తి ఉండదు. మనకి రైతులందరూ పాల ఉత్పత్తి కోసం పశువులు మేపుతూ ఉంటారు. సో పునరుత్పత్తి ఉంటే పాల ఉత్పత్తి ఉంటుంది. అందుకే ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అని కొత్తగా ఎప్పటి నుంచో పెట్టి సో పునరుత్పత్తి సంబంధించి గర్భకోశ వ్యాధులన్నింటినీ ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. సో ప్రత్యేకంగా దీని గురించి చెప్పాలంటే రీసెంట్గా 2 నెలల క్రితం మనకి ఈ స్టేట్ యానిమల్ హస్బెండరీ ట్రైనింగ్ సెంటర్ నేషనల్ లెవెల్ ట్రైనింగ్ సెంటర్గా గుర్తింపు పడింది. సో ఇక్కడ ఏంటంటే నేషనల్ లెవెల్ ట్రైనింగ్ అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా పశు వైద్యులు ఎవరైనా ఇక్కడికి వచ్చి రీప్రొడక్షన్ సంబంధించి టెక్నిక్స్ అన్ని స్కిల్స్ని సంపాదించుకుని వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. సో నేషనల్ ట్రైనింగ్ సెంటర్గా ఇది గుర్తింపు పొందింది. సో దీనికి మా డైరెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రత్యేక శ్రద్ధ వల్ల, నెక్స్ట్ మా అడిషనల్ డైరెక్టర్ గారు స్మైల్, వాళ్ళిద్దరు ప్రత్యేక కృషితో ఇది నేషనల్ ట్రైనింగ్ సెంటర్గా అభివృద్ధి చెందింది. సో ఇప్పుడు ఏంటంటే మాకు ఆల్రెడీ 5-6 బ్యాచ్లు అయిపోయి ప్రతి బ్యాచ్లో 5 రోజులు శిక్షణ ఇస్తూ ఉంటాం. ఇంచుమించుగా 15 మంది శిక్షణ పొంది వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ మాకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్లో ప్రత్యేకంగా చూసినట్టయితే ఇంచుమించుగా రోజుకు 30 నుంచి 40 కేసులు వస్తుంటాయి. అలాగే కుక్కలు కానీ పిల్లులు కానీ పెట్ యానిమల్స్ చూసినా కూడా ఇంచుమించు ఒక 40 నుంచి 50 కేసులు వస్తూ ఉంటాయండి. సో ఈ శిక్షణా కేంద్రం ప్రత్యేకంగా చెప్పాలంటే రైతులందరూ పాలోత్పత్తి కోసం పశువులు మేపుకుంటారు కాబట్టి పునరుత్పత్తి పర్ఫెక్ట్గా ఉంటే పాలోత్పత్తి 100% వాళ్ళకి మంచి మేలు చేకూరుతుందని ఈ ఇన్ఫర్టిలిటీ క్లినిక్ పైగా నేషనల్ ట్రైనింగ్ సెంటర్గా పెట్టడం జరిగింది. ఈ శిక్షణా కేంద్రంలో ప్రతి 5 డేస్కి ఒక ట్రైనింగ్ జరుగుతుందండి. ఈ 5 రోజుల్లో ప్రత్యేకంగా మళ్ళీ ఒక రోజు ఫర్టిలిటీ క్లినిక్, సో ఫర్టిలిటీ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకుని ఉచితంగా పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రైతులందరికీ మంచి చికిత్స అందించి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ నేషనల్ ట్రైనింగ్ సెంటర్ గురించి చెప్పాలంటే మాకు ఇక్కడ అల్ట్రాసౌండ్ ఫెసిలిటీస్ అడ్వాన్స్. సో మనుషుల్లో చూసినట్లయితే మనం ఏ ఆబ్స్టెటికల్ ఆర్
ఎటువంటి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అల్ట్రాసౌండ్ లేకుండా వైద్యం చేయట్లే. సో ఇక్కడ మన స్టేట్ యానిమల్ హస్బెండరీ ట్రైనింగ్ సెంటర్ కూడా అల్ట్రాసౌండ్ ఎక్విప్డ్ ట్రైనింగ్ సెంటర్. సో అల్ట్రాసౌండ్ ఉంది కాబట్టి రీప్రొడక్షన్ సంబంధించి ఎటువంటి వ్యాధులైనా మనం సింపుల్గా గుర్తించి సమయానికి మనం పశువులు కరెక్ట్గా రీప్రొడక్షన్లో పడేలా చూస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే రీప్రొడక్షన్ మీద సెపరేట్గా మన ట్రైనింగ్ సెంటర్ కాబట్టి సో సిజేరియన్స్ కానీ ఎటువంటి అంటే ఈనేటప్పుడు చాలా పశువుల్లో కొంచెం ఇబ్బంది పడుతుంటాయి. డిస్టోకియా అంటారు, అంటే ఈనేటప్పుడు ఇబ్బంది పడ్డాం. సో డిస్టోకియాస్ స్పెషలైజ్డ్గా ఇక్కడ మనం సిజేరియన్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన కాంప్లికేషన్స్ కానీ హ్యాండిల్ చేస్తూ ఉంటాము. సో ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.